హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన బొమ్మరిల్లు. అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఆనంద భైరవి ఇంటికి సరోజారావు వాళ్ళ ఫ్యామిలీ రీచ్ అవుతుంది. లహరి పెళ్లి ముహూర్తాలు పెట్టుకోవడానికి పంతులు గారు పెళ్లి ముహూర్తాన్ని అందరికీ చదివి వినిపిస్తారు. అప్పుడే లహరి ఉడ్బి సత్యకి మహేష్ నుండి ఫోన్ కాల్ రావడంతో ఒక్కసారిగా లహరి అండ్ శరణ్య ఇద్దరూ షాక్ అయిపోతారు. లహరి పెళ్లి ముహూర్తాలు ఫిక్స్ అయిపోతాయి. వారం రోజుల్లో చాలా అద్భుతమైన ముహూర్తం ఉందమ్మా అని పంతులు గారు చెప్పడంతో అయితే ఆ ముహూర్తాన్నే ఖాయం చేయండి పంతులు గారు అని అంటారు ఆనంద భైరవి. అలా ఇంకా అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఒకరికొకరు లహరి అండ్ సత్య స్వీట్ తినిపించుకుంటారు. అలా లహరి టెన్షన్ పడుతూ పక్కకి వచ్చేస్తుంది. శరణ్య లహరి దగ్గరికి వెళ్ళి, వదినా విన్నావు కదా, ఏం చెప్పారో విన్నావు కదా, ఆ మహేష్ ఫోన్ చేయడం ఏంటి, అంటే మహేష్ బ్రతికే ఉన్నాడా, వాడు చచ్చిపోలేదా అని అంటుంది లహరి. లేదమ్మా లహరి, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది. ఖచ్చితంగా ఆ మహేష్ మాత్రం చచ్చిపోయాడు. నేనే కదా నా చేతులతో వాణ్ణి పాతి పెట్టింది. నాకు తెలుసు వాడు కాదు, ఇది ఏదో కావాలని చేస్తున్న ప్లాన్లా ఉంది. మహేష్ అయితే బ్రతికిలేడు, అది నేను కన్ఫామ్గా చెప్తాను అని అంటారు శరణ్య. లేదు వదినా, ఒకవేళ మనం అనుకున్నట్టు కాకుండా మహేష్ బ్రతికి వస్తే ఇంక మనకి చాలా ప్రమాదం వదినా, మనం డేంజర్లో పడినట్టు అని అంటుంది లహరి. నువ్వేమీ బాధపడద్దు, నేనున్నాను కదా. మహేష్ చనిపోయిన విషయాన్ని మనం ఇన్ని రోజులు దాచిపెట్టాం, ఇప్పుడు కూడా అలాగే కంటిన్యూ చేద్దామని ధైర్యం చెప్తూ ఉంటారు శరణ్య. అప్పుడే కరెక్ట్గా వెనక్కి తిరిగి చూసేసరికి అక్కడ పెళ్లి కొడుకు సత్య ఉంటాడు. ఒక్కసారిగా సత్యం చూసి లహరి అండ్ శరణ్య షాక్లో ఉండిపోతారు. సత్య అలా ఇంక చూస్తూ ఉంటాడు లహరి వైపు. వెంటనే శరణ్య దగ్గరికి వచ్చి, సిస్టర్, నేను ఒక 5 minutes లహరితో మాట్లాడాలి అని అంటారు. హో, అంటే ఇప్పటి వరకు మేము మాట్లాడుకుంది వినలేదన్నమాట. అమ్మయ్యా అని పాపం శరణ్య మనసులో, మీరిప్పుడు పెళ్లి కాబోయే వాళ్ళు, ఎందుకు మాట్లాడుకోకూడదు, మాట్లాడుకోండి అని పాపం చెప్తూ నవ్వుతూ లహరికి సైగ చేసి ఏమీ కాదు భయపడద్దని అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. లహరి టెన్షన్ పడుతూ ఉంటుంది. పెళ్లి కొడుకు సత్య లహరి దగ్గరికి వచ్చి, లహరి, నీతో ఎప్పుడు మాట్లాడదామన్నా నువ్వు చాలా మూడీగా కనిపించేదానివి, అందుకే నిన్ను ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను కూడా నిన్ను ఎక్కువగా డిస్టర్బ్ చేయలేదు. కానీ ఇప్పుడు వారం రోజుల్లో మనకి పెళ్లి జరుగుతుంది, నీకు నేనంటే ఇష్టమే కదా అని అడుగుతాడు పాపం పెళ్లి కొడుకు సత్య. ఇష్టం లేకపోతే ఎంగేజ్మెంట్ వరకు ఎందుకు వస్తాను, మీరంటే నాకు ఇష్టమే అని అంటుంది లహరి. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, నేను వెళ్తాను, మనం రేపు మీట్ అవుదాం, మూవీకి వెళ్దాం అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతాడు పెళ్లి కొడుకు సత్య. పాపం లహరి మాత్రం మహేష్ విషయంలో టెన్షన్ పడుతుంది. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. ఆనంద భైరవి, దర్శన్, రోహిత్ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హాల్లో కూర్చొని హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. పిన్ని, వారం రోజులే ఉంది కాబట్టి మనం పెళ్లి పనులని ఇంకా స్పీడ్ చేయాలి అని అంటారు రోహిత్. అవును నాన్న, నేను అదే ఆలోచిస్తున్నాను. వారం రోజుల్లో షాపింగ్, జ్యువెలరీ అన్ని పనులు పూర్తవ్వాలి. కాబట్టి దర్శన్, నువ్వు పెళ్లి పనులు చూసుకో, నాన్న రోహిత్ నువ్వు జ్యువెలరీ విషయం చూసుకో. అందరూ తలొక పని చేస్తూ ఉంటేనే ఈ పనులన్నీ త్వరగా అవుతాయి అని అంటారు ఆనంద భైరవి. ఇదంతా చూస్తూ అనన్య చాలా ఇరిటేటింగ్గా ఫీల్ అవుతుంది. ప్రకాష్ గాడు నాకు తెలియకుండా ఏదో ప్లాన్ చేశాడు, కానీ మహేష్కి సంబంధించిన ట్విస్ట్ ఇస్తాడని అస్సలు అనుకోలేదు. ఇప్పుడు చూడు, లహరి గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉంటాయి, నాకు కావాల్సింది అదే కదా అని అనన్య మనసులో క్రూయల్గా ఆలోచించుకుంటుంది. ఇది ఇలా ఉండగా నెక్స్ట్ డే మార్నింగ్ అవుతుంది. లహరి పెళ్లి పనుల్లో బిజీగా ఉంటారు ఆనంద భైరవి. అప్పుడే శరణ్య ఆనంద భైరవి దగ్గరికి వచ్చి, అత్తయ్య గారు, పెళ్లిని అంగరంగ వైభవంగా చేస్తున్నారు. 2 కుటుంబాలకి ఒక్క ఆడపిల్లే కాబట్టి 5 రోజుల పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అత్తయ్య గారు అని అంటుంది శరణ్య. ఇంకా అనన్య అలా చూస్తూ ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా చూస్తారనమాట పాపం శరణ్య వైపు. 5 రోజుల పెళ్లి చేయాలనే మేము అనుకున్నామమ్మా, కానీ ఇప్పుడు టైం కుదురుతుందో లేదోనని అని అంటారు రాజేశ్వరరావు. ఎందుకు కుదరదు మావయ్య గారు,
ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేస్తే 5 రోజుల పెళ్లి కంప్లీట్ అవుతుంది కదా. పెళ్లి కూతుర్ని చేయడం, మెహందీ ఫంక్షన్, సంగీత్ అన్నీ ఒకే రోజు చేసుకోవడం కంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చేసి మన సాంప్రదాయ ప్రకారం పెళ్లి కూతురిగా చేస్తే తను కూడా జీవితాంతం గుర్తుపెట్టుకుంటుంది. 5 రోజుల పెళ్లి చేశామనే తృప్తి మీకు కూడా ఉంటుంది అని అంటుంది శరణ్య. అయితే ఇవాళ ఏం చేద్దామమ్మా అని అడుగుతారు ఆనందభైరవి. ఇవాళ తనకి పసుపు స్నానాన్ని చేపిద్దాం, రేపు పెళ్లి కూతురిగా చేద్దాం, ఎల్లుండి మెహందీ ఫంక్షన్, తర్వాత సంగీత్, తర్వాత పెళ్ళి అని అంటుంది శరణ్య. అయితే దానికి సంబంధించిన ప్లానింగ్ అంతా ఇవాల్టికల్లా నేను చేసేస్తాను, సాయంత్రమే తనకి పసుపు స్నానాలు చేయిద్దాం అని అంటారు హ్యాపీగా ఆనందభైరవి. ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ హ్యాపీగా ఉంటే అనన్య పసుపు స్నానం చేయిస్తారా? చెప్తాను కదా. అది స్నానం చేసే పసుపులో నేను ఒక పర్ఫ్యూమ్ కలుపుతాను. అప్పుడు లహరికి ఒళ్ళంతా మంటలు వచ్చేస్తాయి. అప్పుడు పెళ్లి కూతురిగా ఆ ఫేస్తో ఎలా కూర్చుంటుందో నేను చూస్తాను. ఇదే కదా నాకు కావాల్సింది. ఎవ్వరూ ప్రశాంతంగా ఉండకూడదు. అప్పుడు ఈ నింద కూడా శరణ్యపై తప్పకుండా వేసేయచ్చు అని చెప్పి ఒక ప్లాన్ వేసుకుంటుంది అనన్య. ఇది ఇలా ఉండగా ఈవినింగ్ అవుతుంది. లహరి పసుపు స్నానానికి అన్ని ఏర్పాట్లు జరిగిపోతాయి. మొత్తం అంతా ఇల్లంతా డెకరేట్ చేసి, చక్కగా గార్డెన్ అంతా డెకరేట్ చేసి, అందరూ ఎల్లో కలర్ డ్రెస్ వేసుకొని హ్యాపీగా రెడీ అయ్యి కిందకి వస్తారు. ఎవ్వరికీ తెలియకుండా అనన్య సీక్రెట్గా పసుపు నీళ్ళల్లో ఒక పాయిజన్ లాంటి సిరప్ కలిపేస్తుంది. ఇంకా కెమికల్ కలిపేసరికి ఆ పసుపు నీళ్ళంతా ఇంకా మొత్తం మారిపోతాయి. ఎస్, కలర్ కూడా తెలీదు. ఇదే కదా నాకు కావాల్సింది అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది అనన్య. అప్పుడే కరెక్ట్గా అలా ఇంకా లహరిని శరణ్య, ఆనందభైరవి, లీలావతి తీసుకువస్తారు. ఇంకా అలా లహరి కూర్చోబెట్టి తనపై పసుపు నీళ్ళతో స్నానం చేపిద్దామని ఇంకా అలా చెంబుతో నీళ్లు పోస్తూ ఉంటే అనన్య, కాంచన ఇద్దరు దూరం నుండి చూసి ఇప్పుడు చూస్తాను, ఆ పసుపు నీళ్ళు తన ఒంటిపై పడ్డా 5 నిమిషాలకి దురదలు స్టార్ట్ అవుతాయి. తర్వాత స్కిన్ అంతా ఎర్రగా అయిపోతుంది. అప్పుడు తెలుస్తుంది వీళ్ళకి అని చెప్పి ప్రశాంతంగా చూస్తూ ఉంటే లహరికి ఏమీ అనిపించదు. ఇంకా చాలా ప్రశాంతంగా ఉంటుంది. అలా ఒక్కొక్కరు వచ్చి లహరికి పసుపు రాసి ఒక్కొక్కరు వాటర్ పోస్తూ ఉంటే లహరి హ్యాపీగా చూస్తూ ఉంటుంది. అలా పసుపు ఫంక్షన్ హ్యాపీగా కంప్లీట్ అయిపోతుంది. అప్పుడే శరణ్య పరిగెత్తుకుంటూ దర్శన్ దగ్గరికి వచ్చి దర్శన్ బుగ్గపై పసుపు రాసి వెళ్ళిపోతుంది. హే శరణ్య ఆగు అని చెప్పి దర్శన్ కూడా వెనకాల పడతాడు. అలా అందరూ హ్యాపీగా వాళ్ళ పసుపు ఫంక్షన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇదంతా చూస్తూ అనన్య, ఇదేంటి ఇలా జరిగింది, ఏమవుతుంది ఇక్కడ అని చెప్పి చాలా ఇరిటేటింగ్గా చూస్తుంది. అప్పుడే కరెక్ట్గా రోహిత్ ఒక బిందెతో వాటర్ తీసుకువచ్చి, హలో అందరూ ఎంజాయ్ చేస్తున్నారు, ఎప్పుడూ ఎంజాయ్ చేసే పిచ్చిదానివి నువ్వేంటి ఎంజాయ్ చేయటం లేదు అని అడుగుతాడు రోహిత్. ఒక్క నిమిషం అని చెప్పి వాటర్ తీసుకొని తనపై పోసుకుంటుంది అనన్య. భలే భలే బాగుంది అని చెప్పి వాటర్ అంతా పోసుకున్న ఒక 5 మినిట్స్కి దురదలు స్టార్ట్ అవుతాయి. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అనన్య. ఇదేంటి నా ఒళ్ళంతా దురదలు వస్తుంది, అమ్మో నా ఫేస్ ఎర్రగా అయిపోతుంది అని చెప్పి పరిగెత్తుకుంటూ పైకి వెళ్ళిపోతుందనమాట అలా అనన్య. అప్పుడే కరెక్ట్గా కాంచన, అయినా ఈ పసుపులో ఏం కలిపారు, ఇదేదో కావాలని చేసినట్టు ఉంది అని చెప్పి కాంచన అంటుంటే అప్పుడే కరెక్ట్గా అక్కడికి శరణ్య వస్తుంది. చూడండి పెద్దమ్మ, మీరు ఇదంతా కావాలనే చేస్తున్నారని నాకు అర్థమైంది, అందుకే నేనే వీడియో తీసి పెట్టుకున్నాను అని శరణ్య అనన్యకి వీడియో చూపిస్తుంది. ఒక్కసారిగా వీడియో చూసి షాక్ అయిపోతుంది అనన్య. క్లియర్గా ఒక కెమికల్ని లహరికి కావాల్సిన బిందెలో పోసినట్లు, వాటర్లో కలిపినట్లు క్లియర్గా కనిపిస్తుంది ఆ వీడియోలో. అదంతా చూసి శరణ్య, ఎందుకు ఇలా చేస్తున్నావు అంటే పిచ్చిదానిలా నటిస్తూ ఇంకా ఈ ఇంట్లో దేవుళ్ళంటి మనుషుల్ని బాధ పెట్టాలనుకుంటున్నావు, ఏం చేస్తావక్క, ఏం సాధిస్తావు అని అడుగుతారు. అబ్బా అవును నాకు పిచ్చి లేదు, నేను నటిస్తుంది ఈ ఇంట్లో నాకు కావాల్సిన గౌరవం కోసం, రెస్పెక్ట్ కోసం,
తెలిసినా ఇప్పుడు నువ్వు ఏం చేయగలవు? ఏమీ చేయలేవు కదా. మర్యాదగా వెళ్ళి పని చూసుకో అని అంటుంది అనన్య. అనన్య చెంప పగల కొడుతుంది శరణ్య. ఒక్కసారిగా అనన్య షాక్ అయిపోతుంది. ఎంత ధైర్యం ఉంటే నన్నే కొడతావా అని అంటుంది. కొట్టడం కాదు, ఇంకొకసారి నా ఫ్యామిలీ జోలికి వస్తే చంపేస్తా అని అంటుంది శరణ్య. ఇప్పటి వరకు మారుతావేమోననే చిన్న ఆశ ఉండేది, కానీ ఇవాళ నీ ప్రవర్తన చూశాక ఆ ఆశ కూడా చచ్చిపోయిందక్క, చచ్చిపోయింది. చూడక్క, నువ్వు ముందు నన్ను అవమానించాలనుకున్నావు, ఊరుకున్నాను. తర్వాత రోహిత్ బావగారికి యాక్సిడెంట్ చేశావు, అయినా సహించాను. ఇప్పుడు లహరి జీవితాన్ని నాశనం చేయాలనుకుంటున్నావు. ఒక్కటి గుర్తుపెట్టుకో అక్క, ఎప్పుడైనా పాపాలు చేస్తే ఆ పాపాలు మీకే తిరిగి కర్మలా ఫలిస్తుంది. ఇప్పుడు నిన్ను నువ్వు చూసుకుంటే నీ పాపం ఏంటో నీకు అర్థమవుతుంది. కాబట్టి ఇదే ఆఖరి వార్నింగ్. చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం కాబట్టి, ఒకే కడుపున పుట్టాం కాబట్టి అక్కవి కదా అని ఈ వీడియోని నేను ఇప్పటి వరకు ఎవరికీ చూపించలేదు. ఒక్కసారి రోహిత్ బావగారికి ఈ వీడియో చూపిస్తే నీ పరిస్థితి ఏంటో అర్థం చేసుకో అక్క. అర్థమైందని అనుకుంటున్నాను. ఇకపై ఎప్పుడు ఇలాంటి ప్రయత్నాలు చేయొద్దు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది శరణ్య. ఇంకా శరణ్య ఆనందభైరవి దగ్గరికి వస్తుంది. ఆనందభైరవి శరణ్య వైపు చూస్తూ, అమ్మ శరణ్య, నీ వల్లే నాకు ఈ ఇంట్లో సంతోషాలు మళ్ళీ తిరిగి వచ్చినట్టు అవుతుంది, నా మహాలక్ష్మి అని చెప్పి పాపం అలా ఆనందభైరవి హక్ చేసుకుంటారు శరణ్యని. ఇది ఇలా ఉండగా అనన్య ప్రకాష్కి కాల్ చేసి, ప్రకాష్, ఆ మహేష్ గడు చచ్చాడని అందరూ సంతోషంగా ఉంటే నువ్వు ఫోన్ చేసి బ్రతికేయడని చెప్పించావు. ఇప్పుడు ఏంటి, వాడు నిజంగా బ్రతికే ఉన్నాడా? చెప్పు, బ్రతికే ఉన్నాడా అని అడుగుతారు. వాడు బ్రతికే ఉన్నాడు, కాకపోతే అని అంటారు ప్రకాష్. ఏంటి కాకపోతే, ఏమైందో చెప్పు అని అడుగుతారు. చూడనన్య, నువ్వు ఎంతైనా ఆ ఇంటి కోడలివే కాబట్టి నేను నీకు ఏ విషయాలు చెప్పాలనుకోవటం లేదు. కానీ ఒకటి మాత్రం నిజం, లహరి పెళ్ళి ఆ సరోజారావు కొడుకుతో జరగనివ్వను, ఖచ్చితంగా జరగనివ్వను. పెళ్ళిలో నేను ఎలాంటి ట్విస్ట్ ఇస్తానో నువ్వే చూడు అని చెప్పి అక్కడి నుండి ఇంకా కాల్ కట్ చేస్తాడనమాట ప్రకాష్. ఏంటి వీడు, ఏం ప్లాన్ చేస్తున్నాడు? ఆ మహేష్ గడు బ్రతికే ఉన్నాడు అంటున్నాడు అంటే అని చెప్పి ఆలోచనలో పడుతుంది అనన్య. ఇటువైపు ప్రకాష్, లహరి, నన్ను మీ అమ్మతో కొట్టిస్తావా, జైల్లో పెట్టిస్తావా? ఆ దర్శన్ ఏమో నా చెల్లెలికి అన్యాయం చేస్తాడా? మిమ్మల్ని ఇలా కాదు. మహేష్ పక్కనే ప్రకాష్ ఉంటాడు. ప్రకాష్ని చూసి ఒక్కసారిగా ఇంకలా చూస్తూ ఉంటాడనమాట ప్రకాష్ అండ్ మహేష్, నేను చెప్పినట్టు చేసినందుకు థ్యాంక్స్ అని అంటారు. రేయ్, నువ్వు నా ఫ్రెండ్విరా, నువ్వు చెప్పినట్టు చేయకపోతే ఎలా? అయినా ఆ లహరి మా అన్నయ్యకి సెట్ అవ్వదు, తన జీవితాన్ని నాశనం చేయాల్సిందే. ఎంతైనా నువ్వు చెప్తే గాని నన్ను చంపేయాలనుకుంటుందా? మనిద్దరం ప్లాన్ వేసి వాళ్ళని అలా ఇరికించాం. వాళ్ళలా బాధపడుతూ టెన్షన్ పడుతూ ఉంటే నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేనున్నాను కదా, నేను ఆ లహరి గురించి మా అన్నయ్యకి ఏం చెప్పాలో అవి ఖచ్చితంగా చెప్తాను. ఆ లహరి జీవితాన్ని నాశనం చేస్తాను అని అంటాడు మహేష్. ఇంకా ప్రకాష్ అయితే ఎప్పుడైతే కరెక్ట్గా లహరికి పెళ్ళి జరుగుతుందో అదే రోజు మహేష్ని అక్కడికి తీసుకువెళ్ళాలని గట్టిగా ఫిక్స్ అవుతాడు ప్రకాష్. ఇది ఇలా ఉండగా దర్శన్ తన రూమ్లో వర్క్ చేసుకుంటుంటే శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది. ఏమండి, కాఫీ అని అంటుంది. ఇంకా పాపం కాఫీ తీసుకుంటాడనమాట దర్శన్. శరణ్య, పెళ్లి పనులన్నీ చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి, ఒకసారి ఇది చూడు, డెకరేషన్ ఇలా జరిగితే బాగుంటుంది కదా, ఫంక్షన్ హాల్లో ఈ డిజైన్ వస్తే చాలా బాగుంటుంది అని శరణ్యకి దర్శన్ చూపిస్తూ ఉంటారు. ఇంకా దర్శన్ వైపు చూస్తూ, మీ సెలెక్షన్ చాలా బాగుంటుందండి అని అంటుంది. నా సెలెక్షన్ కాదు, ముందు నువ్వు చెప్పు, ఈ రెండిట్లో ఏది బాగుంది అని అడుగుతారు. ఇదిగో ఈ డెకరేషన్ అయితే చూడ్డానికి నిండుగా చాలా బాగుంది అని అంటారు కదా, నాకు ఇదే నచ్చింది. ఓకే అయితే ఇలాగే డెకరేట్ చేయమని నేను వెంటనే ఈవెంట్ మేనేజర్కి చెప్తాను అని ఇంకా అలా హ్యాపీగా ఇద్దరు మాట్లాడుకుంటుంటే ఆనందభైరవి శరణ్య దర్శన్ దగ్గరికి వస్తుంది. నాన్న దర్శన్, నీతో కొంచెం మాట్లాడాలి నాన్న, ఈ పెళ్లి పనులు నేను చూసుకుంటాను, ముందు నువ్వు
శరణ్య, ఇద్దరు కలిసి మూవీకి వెళ్ళండి అని అంటారు ఆనందభైరవి. అదేంటమ్మా, ఇప్పుడు లహరి పెళ్ళుంది కదా అని అంటారు. పెళ్లి పనులు జరుగుతూనే ఉంటాయి, నేను చూసుకుంటానంటున్నాను కదా. మీరిద్దరూ ఎంత సంతోషంగా ఉంటే నేను అంత హ్యాపీగా ఉంటాను. ఇదిగో మీకోసమే మూవీ టికెట్స్ కూడా బుక్ చేశాను. శరణ్య పాపం ఎప్పటి నిండో నీతో హ్యాపీగా ఉండాలని ట్రై చేస్తుంది. కానీ మొన్న రోహిత్ యాక్సిడెంట్ అయింది. మీరు బయటికి వెళ్ళాలనుకున్నప్పుడల్లా ఏదో ఒకటి జరుగుతోంది. కాబట్టి ఇప్పుడైనా అన్ని టెన్షన్స్ని మర్చిపోయి ఇద్దరు హ్యాపీగా టైం స్పెండ్ చేయండి అని అంటారు ఆనందభైరవి. ఇంక పాపం చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది శరణ్య. అలా ఇంకా దర్శన్ శరణ్య ఇద్దరు మూవీకి వెళ్తారు. అదంతా చూస్తూ చాలా జెలస్గా ఫీల్ అవుతుంది అనన్య. ఇలా ఎపిసోడ్ ఎండ్ అవుతుంది. ఫర్దర్ ఎపిసోడ్ రివ్యూస్ ముందుగా మీకు కావాలి అనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.